హలో గాయస్, మనకి ఈరోజు ఐపీఎల్ 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్ అయితే జరగబోతోంది. అయితే ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. అయితే మనకి 17 ఇయర్స్ క్రితం ఇదే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య మనకి 17 ఇయర్స్ క్రితం 2008లో ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. సో అప్పుడు చూసుకుంటే మీ అందరికీ ఆ మ్యాచ్ అందరికి కూడా గుర్తుండిపోయింది. ఎందుకంటే ఆ రోజు బ్రెండన్ మెక్కలం చేసిన విధ్వంసం వల్ల సో ఐపీఎల్కే ఒక హైప్ క్రియేట్ అయిందని చెప్పాలి. అయితే అది పక్కన పెడితే మరి ఆ మ్యాచ్లో 158 కొట్టాడు. దాని తర్వాత కేకేఆర్ వచ్చేసరికి 220 అబోవ్ స్కోర్ కొట్టినట్టుంది. సో దాంట్లో కేకేఆర్ గెలిచింది. అయితే మరి ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? కేకేఆర్ గెలిచిద్దా, ఆర్సీబీ గెలిచిద్దా? సో దాని తర్వాత హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, మరి దానికంటే ముందు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, సో మరి ఇలా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, దాని తర్వాత వీళ్ళకల్లే మరి ఈ ప్లేయింగ్ 11 బట్టి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీటి గురించి అయితే క్లియర్గా వీడియోలో మాట్లాడేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈరోజు వెదర్ కండిషన్ కనుక ఒకసారి చూసుకుంటే సో ప్రజెంట్ కూడా మనకు అక్కడ ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది. సో మరి మన మ్యాచ్ వచ్చేసరికి నైట్ కాబట్టి సో మరి నైట్ ఏదన్నా ఆగిపోయింది అంటే సో నైట్ కూడా వర్షం పడే సూచనలే కనిపిస్తున్నాయి. సో మనం వెదర్ రిపోర్ట్ కనుక ఒకసారి చూసుకుంటే అయితే మరి ఈరోజు మ్యాచ్ కంప్లీట్గా రద్దు అవుతుందా అంటే సో ఈవెన్ మనకి 5 అవర్స్ మ్యాచ్ అయినా ఖచ్చితంగా జరిగే సినారియోనే కనిపిస్తుంది. సో ఇది పక్కన పెడితే మరి మ్యాచ్ కనుక జరిగితే సో మరి ఈరోజు టాస్ గెలిచిన కెప్టెన్ మరి బ్యాటింగ్ తీసుకుంటాడా, బౌలింగ్ తీసుకుంటాడా? సో ఇదే ఒక మెయిన్ డౌట్. ఎందుకంటే మరి ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ అనగానే మనకి డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది. కానీ ఈరోజు మరి వర్షం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇదంతా పక్కన పెడితే మరి కేకేఆర్ ఆర్సీబీ అంటున్నావు. మరి కేకేఆర్కి ఆర్సీబీకి మరి అంతకుముందు స్టాట్స్ ఎలా ఉండే భయ్యా అని కనుక నువ్వు అడిగితే సో ఒకటే, ఫుల్గా డామినేట్ చేసింది మాత్రం కేకేఆర్ అనే చెప్పాలి. అది కూడా ఇదే ఈడెన్ గార్డెన్స్లో కనుక నువ్వు చూసుకుంటే దాదాపు 12 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది. దాని తర్వాత 4 మ్యాచ్లు మాత్రమే సో ఆర్సీబీ గెలవడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ గ్రౌండ్లో కేకేఆర్ ఎంత డామినేషన్ ఉంది అనేది. సో దాంతోపాటు మరి ఓవరాల్ స్టాట్స్ చూసుకున్నా సరే మనకి కేకేఆర్ ఎక్కువ డామినేట్ చేసింది. సో అయితే మరి ఇప్పుడు చూసుకుంటే మరి మనకి ప్లేయింగ్ 11 ఇవన్నీ మారిపోయినాయి, టీమ్స్ మారిపోయినాయి. సో మరి ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది భయ అనేది కనుక నువ్వు మాట్లాడితే ఫస్ట్ మనం వచ్చేసరికి మనకి ఈ లిస్ట్లో ఈ టాప్ 11 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కనుక కంపేర్ చేసామంటే రెండు టీమ్స్లో ఆటోమేటిక్గా మనకి ఒక ఐడియా అయితే వచ్చింది ఈరోజు. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనం కేకేఆర్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ హోమ్ టీమ్ కాబట్టి సో కేకేఆర్లో మరి కొంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని ఎలా కట్టడి చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో దాంతోపాటు ఫస్ట్ వచ్చేసరికి మనకి కేకేఆర్లో వాళ్ళ ఓపెనింగ్ పేరు కనుక ఒకసారి చూసుకుంటే ఎక్సలెంట్ ఓపెనింగ్ పేరు. సో వాళ్ళకల్లే సునీల్ నారాయణ ఉన్నాడు, దాని తర్వాత క్వింటన్ డికాక్ ఉన్నాడు. సో క్వింటన్ డికాక్ని తీసుకుంటారా లేదంటే గుర్బాజ్ని తీసుకుంటారా అనేది పక్కన పెడితే సో వీళ్ళిద్దరిలో ఎవరు అయినా సరే క్వింటన్ డికాక్ని తీసుకున్నా లేదు అంటే అటువైపు గుర్బాజ్ని తీసుకున్నా ఇద్దరు కూడా ఎక్సలెంట్ స్టార్ట్ ఇస్తారు, ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలుగుతారు. సో వాళ్ళకంటే తోడుగా మరి చెప్పాలంటే వీళ్ళకల్లే సునీల్ నారాయణ ఉన్నాడు. సో సునీల్ నారాయణ కనుక పవర్ ప్లే మొత్తం ఆడాడంటే ఆటోమేటిక్గా 60-70 రన్స్ అయినా చేయగలుగుతాడు ఈజీగా. సో అటువంటి సినారో అంతకుముందు ఆల్రెడీ మనం చూసాం. సునీల్ నారాయణ పవర్ ప్లేలోనే 50 రన్స్ కొట్టిన సినారో కూడా మనం చూసాం. సో కాబట్టి ఇక్కడ సునీల్ నారాయణ దాని తర్వాత క్వింటన్ డికాక్ సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ చెప్పాలా. సో దానికంటే మరి కేకేఆర్ ఇంకా వేరే విధంగా ఆలోచించి దాని తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అండ్ కాంబినేషన్ తీసుకురావాలని చెప్పేసి గుర్బాజ్ని తీసుకొస్తారా అనేది సో అది వాళ్ళ ఒపీనియన్. సో ఏదైనా సరే వాళ్ళ ఓపెనింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. సో దాని తర్వాత మరి వీళ్ళు పవర్ ప్లేలో చూసుకుంటే ఇద్దరు కూడా అగ్రెసివ్ మోడ్లో ఆడతారు. ఏదైనా వికెట్ పడింది అనుకుందాం, వికెట్ పడితే వీళ్ళకల్లే అజింక్య రహానే ఉన్నాడు. సో అజింక్య రహానే బ్యాటింగ్ మీ అందరూ తెలిసిందే. సో ఒక స్టాండర్డ్ ఇవ్వగలుగుతాడు మ్యాచ్కి. సో ఇటువంటి సిచ్యువేషన్లో సో వీళ్ళకల్లే టాప్ 3 కనుక ఒకసారి చూసుకుంటే సో పర్ఫెక్ట్గా ఉందని చెప్పాలి. అయితే దాని తర్వాత నెంబర్ 4th పొజిషన్లో వచ్చేసరికి ఆల్రెడీ నెంబర్ 4 పొజిషన్ వచ్చేసరికి సో 4th బ్యాట్స్మెన్ వచ్చేసరికి మనకి స్పిన్నర్స్ అటాక్లోకి వస్తారు. సో స్పిన్నర్స్ అటాక్లోకి వచ్చినప్పుడు మరి స్పిన్నర్స్ని ఆడగలిగే 4th బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే వెంకటేష్ అయ్యర్. సో వెంకటేష్ అయ్యర్ అనగానే మనకు గుర్తొచ్చేది స్పిన్నర్స్ని ఉతిగా ఆడేస్తాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో సో మరి నెంబర్ 4 స్పాట్ వరకు వీళ్ళకైతే సో నో డోకా అని చెప్పాలి. అయితే దాని తర్వాత చూసుకుంటే RRR మరి వీళ్ళకల్లే లైన్లోకి వస్తారు. సో ఫస్ట్ వచ్చేసరికి రింకు సింగ్ ఉన్నాడు, దాని తర్వాత రామన్దీప్ సింగ్ ఉన్నాడు, దాని తర్వాత వచ్చేసరికి మరి ఆండ్రే రసెల్ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురిని ఎలా కట్టడి చేస్తారు అనే దాని మీదే ఈరోజు ఆర్సీబీ గెలిచిద్దా లేదా అనేది డిపెండ్ అయి ఉండేది. ఎందుకంటే పవర్ ప్లేలో చూసుకుంటే ఆటోమేటిక్గా అగ్రెసివ్ స్టార్ట్ వచ్చేసింది. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో కనుక తొందరగా వీళ్ళు వికెట్లు తీసి తొందరగా రసెల్ని దాని తర్వాత రింకు సింగ్ని వీళ్ళని తొందరగా తీసుకొచ్చేసి వీళ్ళు తొందరగా వికెట్లు తీశారు అంటే ఆటోమేటిక్గా డెత్ ఓవర్లో స్కోర్ తగ్గిపోయింది. సో అలా కాకుండా వీళ్ళకి మిడిల్ ఓవర్స్లో వికెట్లు రాలేదు అంటే చివరిలో చెప్పాలంటే వీళ్ళకల్లే ముగ్గురు కూడా రసెల్ అయినా రింకు సింగ్ అయినా దాని తర్వాత రామన్దీప్ సింగ్ అయినా సో వీళ్ళ ముగ్గురు కూడా 180+ స్ట్రైక్ రేట్తో ఆడగలుగుతారు. సో దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు స్కోర్ ఎంతవరకు వెళ్ళిద్ది అనేది.
సో దీన్ని బట్టి అయితే సో వీళ్ళకల్లే బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇదంతా పక్కన పెడితే మరి ఇంకా వీళ్ళకల్లే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే రఘువంశీ ఉన్నాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళకల్లే 8 ప్లేయర్స్ కూడా వీళ్ళకి ఎక్కడా కూడా బ్యాటింగ్లో అసలు డౌటే అవసరం లేదు. సో అటువంటి విధ్వంసం క్రియేట్ చేసే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఓన్లీ ఒక్క రహానే ఎలాగా క్లిక్ అవుతాడు అనేది ఇక్కడ మ్యాటర్. సో అది పక్కన పెడితే మిగతా అందరూ కూడా ఒక అగ్రెసివ్ మోడ్లో ఆడగలిగే బ్యాట్స్మెన్సే ఉన్నారు. అయితే ఇదంతా ఓకే, మరి మ్యాచ్ గెలవాలంటే ఓన్లీ బ్యాటింగ్ కాదు కదా భయ, బౌలింగ్ కూడా బాగుండాలి కదా అంటే, సో ఫస్ట్ చెప్పాలంటే ఇక్కడ స్పిన్ అటాక్ చూసుకుందాం. స్పిన్ అటాక్ చూసుకుంటే వీళ్ళకున్నంత డెడ్లీ కాంబినేషన్ వేరే ఏ టీంకి కూడా లేదు. సో వీళ్ళకల్లే సునీల్ నారాయణ గురించి చెప్పాలంటే మీ అందరూ తెలిసింది పర్పుల్ క్యాప్ ఎన్నిసార్లు హోల్డ్ చేశాడు అనేది. దాని తర్వాత వచ్చేసరికి మరి మనకు ఆల్రెడీ మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం వరుణ్ చక్రవర్తి ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడో. సో మనకి రోహిత్ శర్మ వికెట్లు కావాలంటే వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చాడు. సో అటువంటి వరుణ్ చక్రవర్తి వీళ్ళకల్లే ఇప్పుడు కేకేఆర్ తరపున ఉన్నాడు కాబట్టి సో వీళ్ళ కాంబినేషన్ మాత్రం స్పిన్ అటాక్ మాత్రం అటు సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళిద్దరిని ఎలా ఎదుర్కొంటారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఆర్సీబీకి. అయితే వీళ్ళ స్పిన్ అటాక్ ఓకే, మరి పేస్ అటాక్ కూడా మంచిగా ఉండాలి కదా. సో చాలామంది చెబుతుంది ఏంటంటే కేకేఆర్కి పేస్ అటాక్ సరిగ్గా లేదు అని చెప్పేసి. అయితే లాస్ట్ టైం మనకి ఫైనల్లో చూస్తే వీళ్ళకల్లే చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటే రెండే 2 చేంజెస్. అదేంటంటే అజింక్య రహానే శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో వచ్చాడు. దాని తర్వాత వచ్చేసరికి స్టార్క్ ప్లేస్లో నోకియా వస్తాడు ఇప్పుడు. అయితే వీళ్ళ పేస్ అటాక్లో ఒకసారి చూసుకుంటే నోకియా 150 పేస్ వేయగలుగుతాడు, ఇటువైపు హర్షిత్ రాణా వచ్చేసరికి 145 ఈజీగా వేయగలుగుతాడు. సో మరి వీళ్ళకల్లే పేస్ జనరేట్ చేసే బౌలర్స్ ఉన్నారు. మరి వేరియేషన్స్ ఉన్నాయో వీళ్ళు అంటే హర్షిత్ రాణా గురించి మీ అందరూ తెలిసిందే, వేరియేషన్స్ కావాల్సినప్పుడు వేరియేషన్స్ వేసి మనకి వికెట్లు తీసిన సందర్భాలు కూడా మన ఇండియా టీం తరఫున రీసెంట్గా చూసాం. దాని తర్వాత నోకియా గురించి చెప్పాలంటే వికెట్ టేకింగ్ బౌలర్, దాంతోపాటు 150 పేస్ 155 160 దాకా కూడా వెళ్ళగలిగే బౌలర్. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాని తర్వాత వీళ్ళకి ఏదన్నా ఇంకా పేస్ అటాక్ కావాలి అనుకుంటే 3 పేసర్స్ కావాలి. 2 స్పిన్నర్లు ఉన్నారు, 2 పేసర్లు ఉన్నారు. ఇంకొక పేసర్ కోసం మరి వైభవ్ అరోరాతో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ కనుక మీకు ఏదైనా డౌట్ ఉందంటే మరి హర్షిత్ రాణా ఏదైనా అగ్రెసివ్ స్కోర్కి వెళ్ళిపోయాడు అనుకో, ఎక్కువ ఎకానమీతో రన్స్ ఇచ్చేసాడు అనుకోండి, లేదంటే వైభవ్ అరోరానే సరిగ్గా పడక సో అతన్ని పిచ్చి కొట్టారే అనుకుందాం ఆర్సీబీ బ్యాట్స్మెన్స్. అప్పుడు వీళ్ళకల్లే ఆండ్రూ రసెల్ రూపంలో మరి ఇంకొక బౌలర్ అయితే ఉన్నాడు, బ్యాటింగ్ ఆల్రౌండర్. సో మరి అతను చూసుకుంటే మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చూసి ఉంటారు మీరు. సో అతను కూడా వికెట్ టేకింగ్ బౌలర్. సో 3 ఓవర్లు వేసి 8 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళకల్లే మొత్తం 4 పేసర్లు ఉన్నారు. ఈ 4లో ఒక 3కి సరిగ్గా బౌలింగ్ పడినా చాలు. సో ఒకరిని పక్కన పెట్టినా 3 సరిగ్గా వేసినా చాలు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ వీళ్ళకల్లా 140 150 వేసే వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత స్లోవర్ డెలివరీస్తో వికెట్లు తీసే బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో సో వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ మాత్రం నాకైతే ఎక్కడ డౌట్గా కనిపించట్లేదు. సో ఏదైనా ఉంటే ఒక వైభవ్ అరోరా ఒక్కడే అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో అయితే ఇది పక్కన పెడితే మరి వీళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే మొత్తం కూడా ఒక 7 మెంబర్స్ వచ్చేసరికి మొత్తం టాప్ హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్లో వచ్చేసరికి ఓకే 140 150 జనరేట్ చేసే పేసర్స్ ఉన్నారు. స్పిన్లో వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంత మంచిగా వీళ్ళ టీం ఉంది. అయితే మరి అపోజిషన్ ఎలా ఉంది? సో అటువైపు ఆర్సీబీ టీం చూసుకుంటే మరి వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే ఈరోజు మ్యాచ్ డిపెండ్ అయి ఉండేది. అయితే వాళ్ళ టీంలో కనుక ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్. సో ఫిలిప్ సాల్ట్కి మరి లాస్ట్ టైం కేకేఆర్ తరఫున ఆడాడు కాబట్టి సో ఈడెన్ గార్డెన్స్లో 50+ యావరేజ్ ఉంది, 180+ స్ట్రైక్ రేట్తో కూడా ఆడాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇదే ఈడెన్ గార్డెన్స్లో మళ్ళీ రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మరి ఫిలిప్ సాల్ట్కి మరి ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేడు. సో ఇక్కడ ఫిలిప్ సాల్ట్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్ వాళ్ళు అందరూ కూడా స్పిన్నర్స్ని ఆడటానికి కొంచెం కష్టపడతారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళకల్లా 2 టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని ఎలా ఆడతాడు అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. సో వీళ్ళిద్దరిని కనుక తట్టుకొని ఆడగలిగాడు అంటే ఆటోమేటిక్గా స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో దాంతోపాటు ఇక్కడ ఓపెనింగ్ పేరు వచ్చేసరికి అందరూ కూడా కోహ్లీ, దాని తర్వాత వచ్చేసరికి ఫిలిప్ సాల్ట్ అంటున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటి అంటే వీళ్ళకల్లే దేవదత్ పడికల్. సో పడికల్ ఉన్నాడు కాబట్టి పడికల్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. దాంతోపాటు 2020-21 ఆ సీజన్లో కనుక మీరు చూసుకుంటే ఇదే ఆర్సీబీ తరఫున తన అరంగేట్రం చేసి సో అప్పుడు మ్యాచ్లో చూసుకుంటే ఒక సీజన్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. దాని తర్వాత ఒక సీజన్లో 4-5 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. సో ఇటువంటిది ఒక అగ్రెసివ్ మోడ్లో ఆడాడు, అప్పుడే మనకి ఇండియా టీంలోకి వచ్చాడు. సో ఇటువంటి ఒక లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరిని ఓపెనింగ్ పేరుగా పంపిస్తే చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పడికల్ వచ్చేసరికి పవర్ ప్లేలో కొంచెం అగ్రెసివ్ మోడ్లో కూడా ఆడతాడు. ఇటువైపు చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ కూడా మరి అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి సో వీళ్ళకి కూడా ఒక మంచి స్టార్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఎవరైనా అవుట్ అయినా సరే
కోహ్లీ వస్తాడు. కోహ్లీ వచ్చాడంటే మ్యాచ్ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడగల ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి సో అతను మ్యాచ్ని ప్రోగ్రెస్ చేయగలుగుతాడు. చివరి వరకు ఉన్నాడంటే మరి స్కోర్ బేపచ్చంగా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మరి దాని తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత వచ్చేసరికి రజత్ పటిదార్. సో పటిదార్ వచ్చేసరికి ఆల్రెడీ స్పిన్నర్స్ అటాక్లోకి వస్తారు కాబట్టి సో స్పిన్నర్స్ని పటిదార్ ఈజీగా ఆడగలుగుతాడు. అటువైపు వచ్చేసరికి విరాట్ కోహ్లీ కూడా సో ప్రజెంట్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అనుకోండి. సో కానీ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే వీళ్ళకల్లే స్పిన్ బలం ఉంది కాబట్టి కేకేఆర్ తరఫున సో ఆ స్పిన్ని వీళ్ళు దెబ్బగా కొట్టగలిగితే ఆటోమేటిక్గా వీళ్ళు గేమ్లోకి వచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే విరాట్ కోహ్లీ దాని తర్వాత పటిదార్ సో వీళ్ళిద్దరు స్పిన్ని తట్టుకోగలిగితే అంటే వీళ్ళు అక్కడ టైం పాస్ చేయగలిగితే స్కోర్ వచ్చినా రాకపోయినా, ఎందుకంటే వీళ్ళకల్లే మిడిల్లో చూసుకుంటే మళ్ళీ టాప్ హిట్టర్స్ ఉన్నారు. లివింగ్ స్టోన్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు. లివింగ్ స్టోన్ స్పిన్నర్స్ని ఆడతాం అంటే చాలా కష్టం. సో అలాగే మరి పేసర్స్ని ఆడాలి అంటే డెత్ ఓవర్స్లో ఈజీగా కొట్టేస్తాడు 6లు 4లు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి లివింగ్ స్టోన్ని టిమ్ డేవిడ్ని అప్పుడే మ్యాచ్లోకి రానియకూడదు. ఎప్పుడైతే 15 అవర్స్ 16 అవర్స్ ఆ టైం వచ్చిందో అప్పుడు మళ్ళీ పేసర్స్ వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళని యూజ్ చేస్తే సో వాళ్ళు అగ్రెసివ్ బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు స్కోర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ మధ్యలో చేయాల్సింది ఏంటంటే పవర్ ప్లే అయిపోయిన తర్వాత నుంచి 15 అవర్స్ మధ్యలో ఏం చేయాల్సింది అంటే వీళ్ళు ఒకటే వికెట్ ఆపుకొని కొంచెం స్ట్రైక్ రొటేట్ చేయగలిగితే చాలు. సో అక్కడ వికెట్ కాపాడుకొని దాని తర్వాత వాళ్ళకి కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు కాబట్టి సో కృణాల్ పాండ్యాని కూడా అబ్ది ఆర్డర్ పంపించేసి ఆ 15 అవర్స్లో ఏదైతే ఉందో అక్కడ కొంచెం వికెట్ని ఆపగలిగి సో మనకి కావాల్సినప్పుడు 6లు 4లు కొట్టగలిగితే సో సరిపోయింది. వీళ్ళకల్లే కూడా మరి టాప్ హిట్టర్స్ వాళ్ళకల్లే ఎలా అయితే ఉన్నారో సో వీళ్ళకల్లే కూడా లివింగ్ స్టోన్ టిమ్ డేవిడ్ సో మనకి స్టోయినిస్ మ్యాక్స్వెల్ కాంబినేషన్ ఎలాగైతే ఉండిద్దో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది. సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని చివరిలో కనుక పంపిస్తే ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు రెచ్చిపోయి ఆడతారు చివరిలో 15 అవర్స్ తర్వాత చూసుకుంటే. సో మరి ఇటువంటి స్ట్రాటజీ ఉంటే చాలా బెటర్ ఉండిద్ది అనేది నా ఒపీనియన్ అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మరి ఆల్రెడీ మనకి పైన చూసుకుంటే ఒక 4 బ్యాట్స్మెన్స్ అయిపోయారు. కింద చూసుకుంటే కృణాల్ పాండ్యాతో అలాగే టిమ్ డేవిడ్, లివింగ్ స్టోన్ సో వీళ్ళ ముగ్గురితో మొత్తం 7 మెంబర్స్ ఓకే సెట్ అయిపోయింది అనుకుందాం. సో దాని తర్వాత వచ్చేసరికి మరి వీళ్ళకల్లే మరి బౌలింగ్ అటాక్ ఎలాగుంది. సో మరి ఒక్కసారి కనుక మీరు బౌలింగ్ అటాక్లో కనుక ఒకసారి చూసుకుంటే మీరు వీళ్ళకల్లే స్పిన్ అటాక్కే కొంచెం డౌట్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకల్లే స్పిన్నర్స్ వచ్చేసరికి అటువైపు కృణాల్ పాండ్యా ఉన్నాడు. సో ఇటువైపు వచ్చేసరికి మరి సుయేష్ శర్మ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కూడా కృణాల్ పాండ్యా మీద అంత హోప్స్ పెట్టుకోవచ్చా అంటే సో నాకైతే వీళ్ళకల్లే కేకేఆర్తో పోల్చుకుంటే వీళ్ళ స్పిన్ అటాక్ మాత్రం కొంచెం డౌట్ఫుల్గానే కనిపిస్తుంది. సో వాళ్ళకల్లే వచ్చేసరికి సో వాళ్ళకల్లి వికెట్ టేకింగ్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్లు కూడా. సో ఇటువైపు చూసుకుంటే అంత వికెట్ టేకింగ్ అయితే నాకు అనిపించట్లేదు. సో దాని తర్వాత వచ్చేసరికి వీళ్ళకల్లే పేస్ అటాక్లో కనుక ఒకసారి చూసుకుంటే సో ఎక్సలెంట్ పేస్ అటాక్ వీళ్ళకల్లే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకల్లే హ్యాజల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ ఉన్నాడు, దాని తర్వాత యష్ దయాల్ ఉన్నాడు. సో హ్యాజల్వుడ్ చూసుకుంటే ఒకే లెంత్లో బాల్ పెట్టి ప్రెజర్ చేయగలుగుతాడు బ్యాట్స్మెన్ని. ఇటువైపు భువనేశ్వర్ వచ్చేసరికి స్వింగ్ చేసి ఫస్ట్లోనే వికెట్ పవర్ ప్లేలో వికెట్లు కావాలంటే వికెట్లు తీయగలుగుతాడు. దాని తర్వాత డెత్ ఓవర్స్లో వచ్చేసరికి మీకు యష్ దయాల్ ఉన్నాడు వికెట్లు మనకి కట్టౌట్ చేయడానికి, యార్కర్ లేస్ అయినా సరే స్లో డెలివరీస్ చేసైనా సరే. సో వీళ్ళకి బౌలింగ్ మనకి పేస్ అటాక్ వచ్చేసరికి ఆర్సీబీ కల్లే మంచిగా ఉంది. స్పిన్ అటాక్ వచ్చేసరికి మరి కేకేఆర్కి అయితే కొంచెం బెనిఫిట్గా కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇక్కడ వెన్యూ వచ్చేసరికి మరి అంతకుముందు ఈడెన్ గార్డెన్స్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఇక్కడ హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 262 రన్స్ చేశారు పంజాబ్ వాళ్ళు, ఇది గుర్తుపెట్టి వాళ్ళందరూ కూడా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారా అంటే సో కొంచెం కష్టమనే చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి అయితే ఒకసారి కనుక టీం మొత్తం చూసుకుంటే ఈ స్ట్రాటజీ కనుక వీళ్ళు ఫాలో అవ్వగలిగితే అంటే ఏదైతే స్పిన్ అవర్స్ ఉంటాయో మనకి పవర్ ప్లే అయిపోయిన తర్వాత సో అప్పుడు కనుక ఆర్సీబీ కొంచెం వికెట్స్ ఇవ్వకుండా కనుక కాపాడుకోగలిగితే ఆటోమేటిక్గా వీళ్ళు గెలుస్తారంటంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో ఎందుకంటే వీళ్ళకల్లా పేస్ అటాక్ ఇక్కడ మనకి యూజ్ అయ్యేది కూడా పేస్ అటాకే కాబట్టి సో పేస్ అటాక్ మంచిగా ఉంది కాబట్టి సో వీళ్ళు ఆర్సీబీ అయినా గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే సో నాకైతే ఈరోజు కొంచెం కేకేఆర్ ఏదన్నా అప్పర్ హ్యాండ్ ఉండిద్దేమో అని అయితే నాకు అనిపిస్తూ ఉంది జెన్యున్గా చెప్పాలంటే. సో మరి అయితే దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి. అయితే ఇక్కడ మనం మర్చిపోయింది ఏంటంటే ఆర్సీబీ తరఫున జితేష్ శర్మ గురించి మాట్లాడాలి మనం. సో జితేష్ శర్మ గురించి చెప్పాలంటే మీకు జితేష్ శర్మకి ఇప్పటివరకు ఛాన్సులు రాలేదు కాబట్టి సో అతని నేమ్ అంతగా వినిపించట్లేదు. కానీ సో అతను బ్యాటింగ్ కనుక స్టైల్ చూస్తే మీరు ఒకసారి సో ఆటోమేటిక్గా అర్థమైపోయింది. 170, 180 స్ట్రైక్ రేట్తో కూడా అతను బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో ఇటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకల్లే సో నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంచెం ఆ మిడిల్లో వీళ్ళు కొంచెం సెట్ చేసుకోగలిగితే వికెట్స్ ఇవ్వకుండా సో ఆటోమేటిక్గా ఆర్సీబీకి కూడా అంత కష్టమేం కాదు ఈ మ్యాచ్ అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో మరి అయితే
ఈరోజు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి సో మరి చూద్దాం మ్యాచ్ జరిగిద్దా లేదా. సో మ్యాచ్ జరిగితే మరి 5 అవర్స్ జరిగిద్దా లేదంటే ఫుల్ మ్యాచ్ జరిగిద్దా. సో ఏం జరిగిద్దా అనేది చూద్దాం.